హాయ్ అందరికీ. ఈరోజు మన ఇంట్లో సూపర్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ట్రై చేద్దామా? అదేంటో గెస్ చేసారా? మన ఆల్ టైమ్ ఫేవరెట్ పిజ్జా. బట్ ఈసారి వెరైటీగా నేను బ్రెడ్‌తో చేస్తున్నాను. నేనైతే దానికోసం వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. సో, సైడ్స్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. అలానే కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ యూజ్ చేసి పిజ్జా కూడా చేయొచ్చు. బట్ నేనైతే ప్లేట్‌లో పెట్టి చేస్తున్నాను. తర్వాత అయితే ఒక ప్లేట్‌కి బటర్ అయితే వేసి మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయి కదా! సో, అవన్నీ నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి ప్లేట్ అంతా. సో, దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పిజ్జా సాస్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఫస్ట్ ఒక లేయర్ అయితే నేను చీజ్ అయితే యాడ్ చేశాను. తర్వాత మనకు నచ్చిన టాపింగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్ అలానే కొంచెం స్వీట్ కార్న్ తర్వాత అయితే పన్నీర్ వచ్చి క్రష్ చేసి వేసుకుంటున్నాను. అవన్నీ పెట్టేశాక తర్వాత మళ్ళీ నేను చీజ్ అయితే యాడ్ చేశాను. పాన్ మీద పెట్టి ఒక ప్లేట్ దాని మీద క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తే సరిపోతుంది. మన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో ఆరిగానో అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే మన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.